యేసు ప్రభువు యొక్క శిలువ మనకు బోధించే దైవికమైన ప్రేమ మనకు అవసరము. ప్రేమ లేని హృదయము కలిగి ఉండి ప్రేమించలేని పరిస్థితిని నీవు ఎదుర్కొంటున్నావా? ఇలాంటి పరిస్థితులలో దేవా, మీ ప్రేమ నా హృదయములో కుమ్మరించబడకుండా అడ్డుపడుతున్న వాటన్నిటినీ తొలగించి మీ ప్రేమను కుమ్మరించండి అని మన ప్రార్థనలలో మహారోదనతో మొర్రపెట్టాలి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము గమనించండి. దేవుని ప్రేమ సంపూర్ణముగా మనలో ప్రవహించేదాకా ఈ మహారోదన మనలో ఉండాలి. మన ప్రేమ లేని స్థితిని బట్టి దుఃఖపడుతూ, ఓ దేవా, నీ ప్రేమతో నన్ను నింపు అని ప్రార్థించాలి. మన ప్రార్థనలలో మనము ఆ స్థితికి చేరుకోవాలని దేవుడు ఎంతగా ఎదురు చూస్తున్నాడో చెప్పడానికి మాటలు సరిపోవు. ఈ ప్రేమ కలిగి జీవించాలని ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో పరిశుద్ధాత్మతో నింపబడులాగున వారు మాత్రమే వారి హృదయములను కడుక్కుంటూ తమ్మును తాము పవిత్రపరుచుకుంటూ ఉంటారు. దేవుడు వారి మొర్రను ఆలకించి మరలా తన ప్రేమతో వారిని నింపుతుంటాడు. ఈ దైవిక ప్రేమ యేసును సంపూర్ణముగా నింపి ఆయనను శిలువ మీదకి తీసుకువెళ్ళింది. అవును, ఈ ప్రేమ మన రక్షకుడు శిలువ వేయబడినట్లుగా చేసింది. ఇదే ప్రేమ మన హృదయములను కూడా నింపినట్లయితే ఆ ప్రేమ మనలను ఆనందకరమైన జీవితాలు జీవించినట్లు మారుస్తుంది. మన జీవితాలను మన సహోదరుల కొరకు అర్పించడానికి మనలను సిద్ధపరుస్తుంది. ప్రియ స్నేహితులారా, ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.